శ్రీమాత్రే నమః. సనాతన వేదం ప్రేక్షకులకు శుభాశీస్సులు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో కొలువైంది. ఈ ఆలయంలోని పద్మనాభ స్వామి అనంతశయన భంగిమలో ఉండి అనంతమైన పాము అనగా ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉంటాడు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశములలో ఒకటి. ఈ 108 దివ్య దేశములు అనగా మహావిష్ణువు యొక్క 108 దివ్య క్షేత్రములు. ఒకప్పుడు ఈ ఆలయాన్ని పట్టు విట్టల్ పిల్లయార్ అనే నాయనార్ల కుటుంబం నిర్వహిస్తూ ఉండేది. కాలగమనంలో ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ సంస్థానాధీశులైన మార్తాండవర్మ కుటుంబం నిర్వహిస్తుంది. ఈ కుటుంబం తమకు తామే పద్మనాభదాసులుగా ప్రకటించుకున్నారు. వీరు ఆలయంలో ఉన్నటువంటి శంఖాన్ని తమ రాజ్యానికి గుర్తుగా కూడా పెట్టుకున్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ను నేపాల్లోని గండకీ నది తీరంలో ఉన్న 1208 సాలగ్రామాలతో నిర్మించారు. ఈ భారీ విగ్రహాన్ని 3 ద్వారాల గుండా చూడాలి. మొదటి ద్వారం నుండి చూస్తే స్వామివారి తలభాగము, రెండవ ద్వారం నుండి చూస్తే స్వామివారి నాభిలో ఉన్నటువంటి పద్మంలో ఉన్న బ్రహ్మదేవుడు, మూడవ ద్వారం గుండా చూస్తే స్వామివారి పాద పద్మములు కనిపిస్తాయి. ఈ ఆలయ ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్నవారికి మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం అనే ఒక ప్రకటన కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయంలోనికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలోని స్వామివారికి అభిషేకం చేయరు, పూలతో మాత్రమే పూజ చేస్తారు. ఇక ఈ అనంత పద్మనాభ స్వామి వారి నేలమాళిగల్లోని సంపద గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ గుడిలో నేలమాళిగల్లో ఉన్న గదుల్లో అనంతమైన సంపద ఉందని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ 6 గదులు ఉన్నాయి. ఆ 6 గదులను ABCDEF అనిగా పిలువబడుతున్నారు. ఇక ఏ అనే గదిని 1930వ సంవత్సరంలో తెరిచారు. CDEF అనే గదులను తరచూ తెరుస్తూ ఉన్నారు. ఇక B అనే 2వ గదిని మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ తెరవలేదు. దానికి కారణం ఆ గదికి ఉన్నటువంటి నాగబంధం. ఎంతో మంది ఈ నాగబంధం ఉన్న రూమ్ తెరిస్తే అరిష్టమని తెరవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. కానీ ఈ నాగబంధం ఉన్న రూమ్ను తెరవాలని, అక్కడ ఏముందో తెలుసుకోవాలని సుందరరాజన్ అనే ఒక అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అందుకు సుప్రీంకోర్టు ఆ నేలమాళిగలను ఓపెన్ చేయాలని, అక్కడ ఏముందో తెలుసుకోవాలని తీర్పునిచ్చింది. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, మరొక వైపు ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు CBA, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు ఎంతో మంది కలిసి ఆ నేలమాళిగలను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ మనం తెలుసుకొనవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటి అంటే ఈ నేలమాళిగలుగా పిలువబడుతున్న 6 గదుల్లో ఏ ఒక్క గదికి కూడా తాళం వేసి ఉండదు. అదే ఇక్కడ మిస్టరీ. మరి తాళం వేయనప్పుడు ఈజీగా తెరచేయచ్చు కదా అనే అనుమానం రావచ్చు. అదే ఇక్కడ ఉన్న మిస్టరీ. స్వామివారి నేలమాళిగలో ఉన్న ఏ ఒక్క రూమ్కి కూడా తాళం లేకపోయినప్పటికీ అవి ఓపెన్ కావు, భద్రంగా లాక్ చేసినట్లుగా ఉంటాయి. ఈ నేలమాళిగలను ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించి దాదాపు 6 నుంచి 8 గంటల సేపు ప్రయత్నం చేసిన తర్వాత ఏ అనే గది తెరుచుకుంది. అక్కడ కొంత సంపద కూడా దొరికింది. ఇక తర్వాత B అనే గదిని ఓపెన్ చేయాలని ప్రయత్నించగా ఎవ్వరి వల్ల కాలేదు. అది అసాధ్యమని తెలిసి CDEF అనే గదులు మాత్రం తెరిచారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ఆ గదుల్లో అనంతమైన సంపద, అనంతమైన బంగారం, అనంతమైన వజ్ర వైఢూర్యాలు దొరికాయి. ఇక 2వ గది అనగా B అనే గదిలో అంతకు మించి సంపద ఉంటుందని అందరూ అంచనా వేశారు. ఇక అక్కడ దొరికిన సంపదను చూసినట్లయితే 1,25 కోట్ల రూపాయల బంగారం ఉన్నట్లుగా అంచనా. దానికి పురాతన వాల్యూ యాడ్ చేస్తే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుంది అని అందరూ అంచనా వేశారు. ఇక ఆ 2వ గది B అనే గదిని తెరిస్తే వీటన్నిటికీ మించిన సంపద, వజ్ర వైఢూర్యాలు, బంగారం దొరకవచ్చని చాలామంది అంచనా వేశారు. మరికొందరైతే ఆ B అనే గదిని గనక ఓపెన్ చేస్తే ప్రళయాన్ని ఎదుర్కొనవలసి వస్తుందని, అక్కడ సముద్రం ఉవ్వెత్తున ఎగసి ప్రపంచాన్నంతా ముంచేస్తుంది అనేసి భయపడుతూ ఉన్నారు. ఇక B అనే గదిని తెరవాలి అంటే అక్కడ ఉన్న నాగబంధం ఛేదించాలి. ఆ నాగబంధం ఛేదించాలి అంటే దానికి విరుగుడుగా ఉండే గరుడ మంత్రం తెలిసిన వాళ్ళై ఉండాలి.
ఈ రోజుల్లో ఈ గరుడ మంత్రం చదివే వాళ్ళు ఎక్కడా లేరని పెద్ద పెద్ద పండితులు సిద్ధాంతులు కూడా తేల్చి చెప్పేశారు. ఇక ఈ గరుడ మంత్రం చదివే వాళ్ళు లేకపోవడంతో ఈ బి అనే గదిని తెరవడం అసాధ్యం అని తేలిపోయింది. ఒకవేళ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆ బి అనే గదిని తెరవడానికి ప్రయత్నించినా కూడా ఎంతో పెద్ద అరిష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అని అందరూ భయపడిపోయారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సుప్రీంకోర్టులో ఈ నేలమాళిగను ఓపెన్ చేయాలి అని పిటిషన్ వేసిన సుందరరాజన్ అనే వ్యక్తి నేలమాళిగను ఓపెన్ చేసిన వారం రోజులలోపే కాలం చేశారు. అలాగే ఈ నేలమాళిగలు ఓపెన్ చేసే టైంలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ కుటుంబాలలో కూడా ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా అదే టైంలో కేరళలో వరదలు ముంచెత్తాయి. వీటన్నిటి ప్రకారం చూస్తే రెండవ గది అయిన బి అనే గదిని ఓపెన్ చేయకపోవడమే మంచిదని నిపుణులందరూ అంచనా వేశారు. ఈ 5 గదులను ఓపెన్ చేయడం వలనే ఇలాంటి అరిష్టాలు వచ్చాయని, ఇక ఆ రెండవ గది అనగా నాగబంధం ఉన్న గదిని ఓపెన్ చేస్తే ఇంతకు మించి ప్రళయం వస్తుందని పండితులు చెప్తున్నారు. అసలు అనంత పద్మనాభ స్వామి అంటేనే మనకు గుర్తుగా వచ్చేది అనంతమైన సంపద, అనంతమైన బంగారం, అనంతమైన వజ్రవైఢూర్యాలు. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనే సందేహం మనకు కలగవచ్చు. ఇక ఆ సంపద ఎక్కడ ఉంది అని చూస్తే తిరువనంతపురంలోని స్వామివారి ఆలయంలో ఆ సంపద ఎక్కడైతే నేలమాళిగల్లో దొరికిందో అక్కడే భద్రంగా ఉంచారు. గతంలో లాగా అవకతవకలు లేకుండా చాలా జాగ్రత్త వహించారు. ఇక ఆ అనంత పద్మనాభ స్వామి వారే ఆ గరుడ మంత్రం చదివే వ్యక్తిని కూడా స్వయంగా పంపించి ఆ రెండవ గది కూడా ఓపెన్ చేస్తారని ఆశిద్దాం.